అసలే నేను ఈ మధ్యలో చాలా సినిమాలు ఉన్నా కానీ ఇంత మంచి మెసేజ్ ఉన్న సినిమా ఎప్పుడు చూడలేనా. అంటే మన యూత్ లో జరిగే సన్నివేశాలు కొన్ని విషయాల్లో సినిమాని చాలా జాగ్రత్తగా పకడ్బందీగా డైరెక్టర్ గారు తీసిన సినిమా ఈ సినిమా చాలా 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 బాగుంది. మెయిన్ గా మన ప్రతిభన గురించి చెప్పుకుంటే ఏం చెప్పాలన్నా, ఎంత చెప్పినా తక్కువ. ఆయన యాక్టింగ్ కి, ఆయన డైలాగ్ డెలివరీకి అబా ప్రతిభన నువ్వు సూపర్ అన్నా. ఎందుకంటే నేను లవ్ టుడే సినిమా వచ్చాను అప్పుడు హిట్, అప్పుడు నేను రివ్యూ చెప్పినా. మళ్ళీ డ్రైవర్ ఇచ్చిన అది హిట్, ఇది త్రిబుల్ హిట్. అయ్యే ఒకటి కాదు 2, 3 సినిమాలు హిట్. అంటే ఆయన స్టోరీ ఎంచుకునే విధానం, అంటే మన చాలా హీరోలు మన సినిమాలు ఎంచుకుంటారు, వాళ్ళు ఎంచుకునే విధానం ఏదో కానీ ఈయన సింపుల్ గా మన యూత్ లో జరిగే సన్నివేశాన్ని సింపుల్ గా తీసి నాకు చాలా బాగా నచ్చింది. మెయిన్ గా మాత్రం మన మమత గారు హీరో వాళ్ళిద్దరు ఎమోషనల్ ట్రాక్ మాత్రం మామూలుగా ప్రతి ఒక్కరు థియేటర్ ప్రతి ఒక్కరు ఏడ్చుకొని పోతున్నా. కానీ ఈ సినిమాలో ఒక మంచి మెసేజ్ తీసుకొని పోతున్నారు. సినిమా నుంచి చాలా చాలా బాగుంది. ఇలాంటి స్టోరీ తీయాలా, ఏదో 1000 కోట్లు తీసి ఏదో ఎవరెవరో చూపించి ఆ గ్రాఫిక్ ఎందుకు, ఇలాంటి సింపుల్ సినిమా తీయండి. చాలా చాలా బాగుంది, నాకు చాలా బాగా నచ్చింది అన్న. ఇప్పుడు ఈ సినిమాతో హ్యాట్రిక్ హిట్ కొట్టానుకోవచ్చా? పక్కా డ్యూడు దివాళీకి హ్యాట్రిక్ హిట్ అన్న. చాలా చాలా బాగుంది, మంచి కమర్షియల్ సినిమా. అండ్ చాలా ఒకటే నా ఫ్యామిలీ ఫుల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ కావాలంటే సినిమాకి రండి. కానీ ఫ్యామిలీ ఆడియన్స్ మంచి మెసేజ్ తీసుకొని సినిమా నుంచి పోతారు. అంటే సినిమాలో ఏముందన్న, ఇప్పుడు డ్యూడ్ సినిమాలో ఏముంది అసలు, టైటిల్ కి సినిమాకి సంబంధం ఏంది అసలు అన్న? ఇప్పుడు నేను స్టోరీ చెప్తే ఒక చిన్నది ఇస్తాను. ఇప్పుడు ఒక అబ్బాయి అమ్మాయి ప్రేమించుకున్నా, ప్రేమించుకున్న తర్వాత సింపుల్ గా ప్రెగ్నెంట్ ఇస్తారు కదా, కామన్ అది కదా. అదొక్క పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి. నేను ఎందుకు చెప్పానో గుర్తుపెట్టుకోండి. ఒక్కసారి వచ్చి సినిమా చూడండి డ్యూడు, మీకే తెలుస్తుంది. మెయిన్ గా మాత్రం తల్లిదండ్రులు మీ బిడ్డలు, కొడుకు బిడ్డ ఉన్న ఒకసారి ఫ్యామిలీతో ఒకసారి మీ బిడ్డలను తీసుకొని సినిమాకి చూడండి. ఒక మంచి మెసేజ్ ఎందుకు చెప్పానో మీకు తెలుసుకొని పోతుంది. రీసెంట్ గానే ప్రదీప్ రంగనాథ్ ఒక యాంకర్ అడిగింది, కాంట్రవర్సీ జరిగింది. సో నిజంగానే ఫేస్ హీరోనా అన్నారు. మరి నిజంగానే ఈ సినిమా చూసిన తర్వాత హీరో అనిపించిందా మీకు? అక్క నువ్వు అడిగిన క్వశ్చన్ తప్పు. ఈ నెక్స్ట్ ప్రెస్ మీట్ క్షమాపణ చెప్పు. ఎందుకంటే మనసుకి కట్అవుట్ ఇంపార్టెంట్ కాదు, కంటెంట్ ఇంపార్టెంట్. సినిమాలో పర్సనాలిటీ ఇంపార్టెంట్ కాదు, పర్ఫార్మెన్స్ ఇంపార్టెంట్. నువ్వు 1,00,000 కోట్లు పెట్టు, ఎంత బాడీనా కాదు. అసలు జనాలకి ఏం కావాలా, మనం ఏం తీస్తున్నాం దాని మీద దృష్టి పెట్టాలా. సో ప్రదీప్ అన్నది బాడీ లేకపోవచ్చు, కానీ సినిమాలో మంచి బాండింగ్ ఉందన్న. అతనికి కట్అవుట్ లేదు కావచ్చు, కంటెంట్ ఉందక్క. అది కదక్క మాకు కావాల్సింది. మాకు నచ్చింది మంచి సినిమా. నేను చూసిన సినిమాలోన ఈ చాలా చాలా బెస్ట్ సినిమా. ఒకటే చెప్పే ముందు ఆలోచించుకొని చెప్పండి. పంజాబ్ లో ఫేమస్ జీబు ఏం యాక్టింగ్ చేసిండ్రా ప్రదీప్. థ్యాంక్ యూ. ఈ సినిమా దగ్గర తెలుగు ప్రేక్షకుల దగ్గర అయితే అంటావా అన్న? పక్కా దగ్గర అయితే మన తెలుగు హీరో అన్న. మన తెలుగు హీరో ఎవరంటే మన ప్రదీప్ రంగనాథన్. అంతే, ఒకటే మాట, ఎక్కువ ఏం మాట్లాడతాను అంతే. సింపుల్ సినిమాలో నటిస్తుంటే హీరో ఎలా అనిపించింది అన్న? ఆ హీరోయిన్ గారి గురించి చెప్పుకుంటే ఆమె ప్రేమలు సినిమా చూడాలి. ఆమె ఎంత క్యూట్ గా ఉంటది. అండ్ ఈ సినిమాలో ఎమోషనల్ క్యారీ చేసింది అన్న. ఆమె డాన్స్, ఆమె ఎమోషనల్. ఒక పాట వస్తారా, నా మాటకు పాట వస్తుంది గుర్తు, నా మాటకు అది ట్రెండింగ్ కదా. ఆ బీజిఎం వింటా అంటే ఆహా ఏముందిరా అంటే, ఆ బీజిఎం వచ్చినప్పుడు ఒక ఎమోషన్ ఉంటుంది అన్న. హీరో హీరోయిన్ ఇద్దరు ఫేస్ లో ఆ కళ్ళ నీ లాగా ఉన్నా. అంటే అంత ఫీల్ గుడ్ సినిమా అన్న. ప్రేమలు మించిన సినిమా అనుకోవచ్చు. అయితే చాలా మించి దాంట్లో ప్రేమలో లవ్ స్టోరీ ఉందన్న. దానికి మించిన డెప్త్ ఉందన్న సినిమాలో. ఫ్యామిలీ అడ్రస్ బాగా నచ్చింది, బాగా ఫీల్ గుడ్ సినిమా అండ్ మంచి మెసేజ్ ఉన్న సినిమా. ఎంత ఇస్తారు రేటింగ్? ఎంత ఇస్తారు రేటింగ్? నేను 4.5 అన్న. 4.5 బాగుంది, నచ్చింది అన్న సినిమా. థ్యాంక్ యూ అన్న.